యా డెఫినెట్లీ ఈసారి ఒక కొత్త ఛాంపియన్ రావడం అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. ఎందుకంటే ఐపీఎల్ 17 సీజన్లు జరిగితే దాంట్లో మీకు 13 సార్లు సేమ్ టీమ్స్ గెలిచినాయి. 5 సార్లు ముంబై గెలిచింది, 5 సార్లు చెన్నై గెలిచింది, 3 సార్లు కేకేఆర్ గెలిచింది. సో ఓన్లీ 4 times మాత్రమే యూ హ్యావ్ సీన్ డిఫరెంట్ విన్నర్స్. సో దానివల్ల మిగతా టీమ్స్ విషయంలో ఎలాంటి మనకి ఇంట్రెస్ట్ లేకుండా అయిపోయింది. సో ఐపీఎల్ లో జస్ట్ మిగతా టీమ్స్ అన్ని ఆడేది ఎందుకంటే ఈ 3 teams ని గెలిపించడం కోసం అన్నట్టుగా ఉంది. కానీ అలా కాకుండా ఈసారి ఇంతవరకు ఒక్కసారి కూడా గెలవని టీమ్స్, ఈ 2 teams కూడా ఫ్రమ్ ద బిగినింగ్ ఉన్నాయి. ఫ్రమ్ సీజన్ 1 2008 నుంచి ఆడుతున్న టీమ్స్. కొన్ని టీమ్స్ లైక్ ఎస్ఆర్హెచ్ మధ్యలో వచ్చింది 2013 అనుకుంటా. అలాగే మీకు ఎల్ఎస్జీ, జీటీ లాంటి టీమ్స్ తర్వాత యాడ్ అయినాయి. కానీ ఈ 2 teams మొదటి నుంచి ఉన్నాయి. వాళ్ళకి ఎన్నో డిసప్పాయింట్మెంట్స్ ఎదురైనాయి. 17 seasons నుంచి వాళ్ళకి అలా లాగే ఉంది. ముఖ్యంగా ఆర్సీబీ 3 సార్లు ఫైనల్కి వెళ్ళింది, పంజాబ్ ఒకసారి ఫైనల్కి వెళ్ళింది. సో ఇప్పుడు వాళ్ళ కళ నెరవేరి వాళ్ళ చిరకాల వాంఛ ఫలించే ఒక రోజు వచ్చింది. చాలా మంది ఫ్యాన్స్, ముఖ్యంగా ఆర్సీబీకి ఉన్నంత ఫ్యాన్ బేస్ మిగతా టీమ్స్ కి ఉందని నేను అనుకోను. ఎందుకంటే లాయల్ ఫ్యాన్ బేస్. టీమ్ టైటిల్స్ గెలవకపోయినా, ఎన్నో డిసప్పాయింట్మెంట్స్ ఎదురైనా సరే వాళ్ళ టీం అంటిపెట్టుకున్నారు. సో వాళ్ళకి ఇప్పుడు వాళ్ళ వాంఛ నెరవేరే ఒక పరిస్థితి వచ్చింది వాళ్ళకి. కానీ అలాగే పంజాబ్ కూడా మోస్ట్ అండర్ పర్ఫార్మింగ్ టీమ్. ఆర్సీబీ ప్లే ఆఫ్స్ కైనా రెగ్యులర్ గా వస్తుంది, కానీ పంజాబ్ ఇంతవరకు ఇది 3వ సారి మాత్రమే. వాళ్ళు 18 years లో వాళ్ళు ప్లే ఆఫ్స్ కానీ సెమీస్ కానీ రావడం ఇది ఓన్లీ 3rd time. సో అలాంటి ఫ్యాన్స్ ఉన్నారు ఆ టీమ్స్ రెండింటికి. చాలా ఎమోషనల్ మూమెంట్ వాళ్ళందరికీ కూడా. సో మళ్ళీ ఆ టీం ఫైనల్ కి వచ్చి ఈసారి టైటిల్ కొడితే ఒక టీం అనేది చాలా హ్యాపీగా ఉంటుంది. రెండో టీం మాత్రం హార్ట్ బ్రేక్ అనేది తప్పని పరిస్థితి. ఎస్, మీరు అన్నట్లు హార్ట్ బ్రేక్ ఎవరికొకరికి అవుతుంది. బట్ ఇందాక సయ్యద్ గారు చెప్పినట్లుగా కూడా విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్ లో మెయిన్ అట్రాక్షన్. ఆయన ఇప్పటి వరకు అన్ని మ్యాచెస్ గెలిచారు, కేవలం ఐపీఎల్ తప్ప. దీనికోసం కూడా అందరూ ఖచ్చితంగా ఆయన కోసమే ఆడుతున్నామన్న కమెంట్స్ కూడా ఉన్నాయి. కాబట్టి సో ఏం చెప్తారు అంటే, ప్రతిసారి ఆర్సీబీ ఈసారి కప్ మనదే అంటూ కూడా అంటూ ఉన్నారు, కానీ ఈసారి ఈ వర్డ్ ఆపేద్దామని డిసైడ్ అయిపోయారు. కప్పు తర్వాతే మాట్లాడాలని అనుకుంటున్నారా ఏంటి, ఏం చెప్తారు? ఇది విరాట్ కోహ్లీ కోసమే గెలుస్తామని చెప్పి వాళ్ళ కెప్టెన్ రజత్ పటిదార్ అన్నాడు. మనకి ఒకసారి వెనక్కి వెళ్తే 2011 లో మనం వన్డే వరల్డ్ కప్ ఆడినప్పుడు, ఫైనల్ ఆడినప్పుడు కూడా మన టీం వాళ్ళు ఇదే అన్నారు, సచిన్ టెండూల్కర్ కోసం మేము గెలుస్తామని చెప్పి గెలిచారు కూడా. అలాగే విరాట్ కోహ్లీకి కోసం, ఎందుకంటే ఇది రైట్ టైం. విరాట్ కోహ్లీ